ఓ మేనబావా ఇక పిల్లి మీద పిట్ట మీద పెట్టి తిట్టిస్తారా బీఆర్ఎస్ నేతల విమర్శలపై బగ్గుమన్న కవిత. ఇక ఇప్పుడు తెలంగాణలో ఏం జరుగుతుందయ్యా అంటే తెలంగాణలో ఇప్పుడు ఏం జరుగుతుందయ్యా అంటే వామ్మో చెప్పాలి, ఇప్పుడు చెప్పకపోతే బాగుండనట్టుంది. తెలంగాణలో తస్మాత్ జాగ్రత్త పైలం ఓ జనాలు. తెలంగాణలో ఇప్పుడు రాక్షసి తిరుగుతుందట. జనం బాట బట్టి జాగృతి పేరు మీద ఈ రాక్షసి తిరుగుతుందట. ఎవరు ఈ రాక్షసి అంటే ఇక మరి మనం అంటున్న మాట కాదు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకరు. ఈ చింత ప్రభాకరు ఏమంటుండు, కవిత నువ్వు కేసీరావు కడుపున చెడబుట్టినవు, ఎందుకు పుట్టినవు, నువ్వు ఏం ఉద్ధరిస్తదుకు పుట్టినవు, ఆయనకు మచ్చ తెస్తదికే పుట్టినవు. ఇక అంటే చూడు వెనకడికి పురాణాలలో ఉంటాయి కథలు, ఏముంటాయి అంటే పిల్ల జన్మ పిల్ల పుట్టుక తల్లి గండం, పిల్లగాని పుట్టుక తండ్రి గండం, పిల్ల పుట్టుక ఇగో ఇప్పుడు తండ్రికి గండమై కూర్చుంది. కవితమ్మ ఇప్పుడు కేసీరావుకు గండమై కూర్చుందట. ఇది ఎవరంటుర్రు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకరే అంటుండు. ఏకంగా రాక్షసి తిరుగుతుంది, ఒక రాక్షసి. మరి పైలం సారదందా చేసి రాజ్యం వెలుపున నువ్వు నింద బదనాలు మోసిన కవితమ్మ, ఎందుకు మా రిషిరావును పట్టుకొని ఏడికి పడితే ఆడికి మాట్లాడుతున్నావు అడ్డగోలిగా అనేది ఇప్పుడు చింత ప్రభాకరు చిన్నగా మెల్లగా కారాలు మీరాలు నూరుకుంటా కత్తులు నూరుతుండు కవితమ్మ మీదికి. ఇక ఇంట్లోనే ఇంకో కోళ్ళగా పాల్గొన్నది. ఏ కోళ్ళగా అంటే కుత్బులాపూర్ కోళ్ళగా వివేకానంద గౌడ్. ఇక ఆ కోళ్ళగా కూడా అమ్మా నన్ను చూడు, నా అందం చూడు అని బారుబూరు బచ్చన్నపేట అని ఊరూరా తిరుగుతున్నావు, మరి 10 ఏళ్ళల్లో నీకు గాని రాలేదా ఆయాల? కళ్ళు ఇప్పుడే తెరుచుకున్నాయా నీకు? 10 ఏళ్ళ పొద్దులో నీకెందుకు గాని రాలేదమ్మా? ఈ కథలని, ఈ వ్యవహారాలని, ఈ వైఫల్యాలని, ఈ సమస్యలని ఆయాలు ఎందుకు మాట్లాడబెట్టివి? గీయాల ఏదో తీగరాగాలు తీసుకుంటా తీరొక్క తీరుగా మాట్లాడుకుంటూ వస్తున్నావు కవితమ్మ అని ఇప్పుడు కుత్బులాపూర్ కోళ్ళగా కూడా లెంకలు కొడుతుంది. ఇప్పుడు ఈమెమంటది, మా బావ ఎంకటి ఆడునవే అంటే నీ ఎంపటే ఉంది కుంపటి అన్నట్టుగా మా బావ నా వెంటనే పడుతుండు. మా మేనబావ మొత్తం నా శుద్ధులే ఎంచిపోస్తుండు. ఎట్లా? పిల్లి మీద పెట్టి పిట మీద పెట్టి నేనైతే ఒక్క మాట అంటలేను. నేను మా మేనబావను పళ్ళు మీద పళ్ళు పెట్టి ఒక్క మాట అంటలేను మా మేనబావని. కానీ మా మేనబావ ఏంది నన్ను గీ ఎత్తున బదనాం చేస్తుండు, పచ్చి పురుషు కంటే పలసగా. వాళ్ళతోటి వీళ్ళతోటి పెట్టి తిట్టిస్తున్నాను, పిల్లి మీద పెట్టి పిట్ట మీద పెట్టి నన్ను తిడుతుండు. అతను కూడా అలా పంచాయతీ అయితే ఎటుంటుంది ఇంట్లో? ఎంతసేపు చెప్పు, అత్తది పై చెయ్యే కోడలి కింది చెయ్యే. నీ సమితి వచ్చిన ఆవే వచ్చి కుప్ప మీద కూర్చొని ఆడిస్తుంది ఆవే అని అత్త అంటది. ఇక పాపం కోడలిది అంతగానం అనలేదు కదా. ఇక ఆమె ఏం చేస్తుంది, పోరగాళ్ళ మీద పెట్టి తిడుతుంది. పోరగాళ్ళని బడికి దోలాలని ఇక ముందర వేసుకుంటుంది. పేను చూసుకుంటా కన్నోనికి నా కండలు గుజ్జు తచ్చినాయి, ముక్కు మీదకి వెళ్ళి ముద్దు మీదకి వెళ్ళి ఏడవన్నీ పొరలాయినవే సమితి. ఇక చూడు అమ్మ నెత్తి మీద అంతా మట్టే, ఏడాది పాడు చేసినావు, కడుపు కాలా, నీ కడుపు వచ్చిన ఏక దుల్కా ఇట్లా కోడలు తిడుతుంది. ఇప్పుడు ఇక ఈమె నేరుగా అంటుంది,
ఎవరు బావని. మా బావ తిమింగలం, మా బావ అనకొండ, మా బావ సుఖంపూస కాదు, మా బావ సుధపూస కాదు, మా బావ అవినీతి సొమ్ముతోని ఎంతో ఆస్తులు సంపాదించుకుంటూ మా బావ అని ఇప్పుడు ఆమె నోరు వారేసుకుంటుంది. ఏడ దొరికితే ఆడ సందు దొరికితే. ఇక ఆయనేమో ఇక అయ్యే ముఖం చూసి పాడైపోను మాట అంటే ఎట్లా చేయాలి ఏం చేయాలి, మళ్ళీ మా మామేమనుకుంటాడు ఏం కథో, మళ్ళీ మా మేనమామ ఏమన్నా మనసులో ఏమైనా పెట్టుకుంటాడో ఏం కథో. ఈ పంచాలు పాడైపోను, ఈ పంచాలు ఎప్పటికి ఉంటాయా? ఏదో ఒక రోజు కలవాల్సి వస్తుంది. ఇప్పుడు